వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. లిక్కర్ స్కామ్ అనేది రోజు రోజుకి ఒక మలుపు తిరుగుతూ వెళ్తుంది. వాస్తవానికి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాదాపు 30కి పైగా, అంటే 30+ పైగా అక్యూజ్డ్ చాలామంది మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఆశ్చర్యం ఏంటి అంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ సలహాదారులు ఉన్నారు, అదేవిధంగా చూసుకుంటే కొంతమంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళంటి వాళ్ళందరినీ మనం చూస్తున్నాం. ఇక్కడ వరకు ఓకే. కానీ దీంట్లోకి గోల్డ్ షాపులు ఎందుకు వస్తున్నాయి? పద్మావతి గోల్డ్ షాప్ పేరు ఎందుకని వినిపిస్తుంది? ఇదే కాకుండా ఎన్నో రకాలైనటువంటి ఒక ట్విస్టులు మనం చూస్తూ వస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే మనకు ఒక కథ గుర్తొస్తుంది. ఏదేంటంటే క్విడ్ ప్రోకో. క్విడ్ ప్రోకో అంటే ఏంటి అంటే వాస్తవానికి పేపర్ల పైనే కంపెనీలు, సిస్టంలోనే కంపెనీలు తప్ప ఎక్కడా కూడా గ్రౌండెడ్ అయినటువంటి కంపెనీలు లేకుండా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి షేర్లు కొన్నట్టు, ఈ షేర్లు విలువ దానికి యాక్చువల్గా దాన్ని 10 రూపాయలు అయితే దాన్ని 10,000 పెట్టి కొన్నట్టు, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి దాదాపు కొన్ని లక్షల పేజీలు అయినటువంటి ఒక క్విడ్ ప్రోకోకి సంబంధించి అప్పట్లో జేడి లక్ష్మీనారాయణ గారు దానికి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు దానికి మించి లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అనుకోవాలి. అయితే లిక్కర్ సంబంధించి పాలసీ ఎక్కడ మేకింగ్ చేశారు అనే దానిపైన కూడా ఇప్పుడు పెద్ద చర్చ అయితే స్టార్ట్ అయింది. వాస్తవానికి అసలు లిక్కర్ అనేది స్కామే కాదు, ఆ స్కామ్ ఎందుకు అయిద్దని చెప్పేసి అన్న జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు చాలా క్లారిటీ చెప్పేశారు. 2 సార్లు కూడా మా ఇంట్లోనే మీటింగ్ జరిగింది, దానికి సంబంధించి రాజ్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, ఎవరెవరు పాల్గొన్నారు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఇది చెప్పారు. ఒకసారి హైదరాబాద్లో, ఒకసారి విజయవాడలో. సో నిజంగా లిక్కర్ స్కామ్ కాకపోతే ఎందుకని విజయసాయి రెడ్డి గారి ఇంట్లో చర్చలు జరిగాయి? దాంట్లో ఎక్సైజ్ మినిస్టర్ అయినటువంటి యొక్క నారాయణ స్వామి గారు ఎందుకు లేరు? దానికి సంబంధించి అప్రూవల్ ఇచ్చేటప్పుడు మీరు ఎందుకని సంతకాలు పెట్టారు? వీటన్నిటి గురించి చర్చలు వస్తున్నాయి. అయితే లిక్కర్ స్కామ్ చాలా మలుపులు తిరిగిన తర్వాత ఇప్పుడు మనకి చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఏంటంటే కంటైనర్లలో క్యాష్ తరలించారని చెప్పేసి. అయితే దీనికి సంబంధించి మనం కొన్ని విజువల్స్ గతంలో కూడా వచ్చి ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా కంటైనర్ అనేది ఎలా వెళ్తుంది ఏంటి అనేది. దాదాపు ఇంత పెద్ద కంటైనర్ ఎందుకు వెళ్తుంది ఏంటి అప్పట్లో మనకు పెద్ద చర్చ కింద మారింది. వాస్తవానికి ఒకే ఒక్కసారి కంటైనర్కి సంబంధించి మాత్రం మనకి బయటికి విజువల్స్ వచ్చాయి. తర్వాత చాలా జాగ్రత్త పడ్డారు. దీనిపైన విజువల్స్ ఈ బయటకు వచ్చేసరికి అర్ధరాత్రి పూట ఏ టైంలో వస్తుంది, ఏ టైంలో పోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ కంటైనర్లు వెళ్తున్నాయని చెప్పి తర్వాత అర్థమైంది. వాస్తవానికి ఎన్నోసార్లు ఈ కంటైనర్లు వెళ్ళాయని, అర్ధరాత్రి పూట వస్తుంటాయని, ఎప్పుడెప్పుడు వస్తుంటాయో తెలియదని చెప్పేసి ఇదంతా కూడా మనం చూస్తున్నాం. తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి ఈ యొక్క కంటైనర్ వెళ్తున్నట్టు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కొద్దిసేపటి తర్వాత అంటే ఫస్ట్ ఎంట్రన్స్ వెళ్తున్నప్పుడు ఈ ఎంట్రన్స్ కాదు, దీన్ని రివర్స్ చేసుకోవాలన్నప్పుడు కొద్దిసేపటికి చూస్తున్న ఈ కంచెలు ఏదైతే ఉన్నాయో, ఐరన్ రాడ్స్ ఏదైతే ఉన్నాయో, ఇవంతా కూడా మన తాడేపల్లికి సంబంధించిన మనకి ఈ యొక్క కంచె చూస్తే అర్థమైపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఏదైతే ఈ యొక్క కంటైనర్ ఉందో, ఈ కంటైనర్ కొద్దిసేపటికి ఇది రివర్స్ తీసుకొని ఎందుకు వెళ్తుంది, ఎందుకని అది కూడా కంటైనర్ పని చూసాం. పోలీస్ అని రాసుంది. నిజంగా పోలీస్ వ్యాన్లకి ఇలా పోలీస్ అని రాసుంటుందా? పోలీస్ అని రాయడానికి గల కారణాలు ఏంటి అంటే ఇది ఒక స్టిక్కర్ అనమాట. మీరు సలార్ సినిమా కావచ్చు, మిగతా సినిమాలు చూస్తే మీకు అర్థమైంది, ఒక స్టాంపింగ్ ఉంటుంది. ఆ స్టాంపింగే ఇది అనుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ వెళ్తున్నటువంటి ఒక కంటైనర్ ఎందుకు వెళ్తుంది, దాంట్లో ఉన్నటువంటి ఒక సామాగ్రి ఏంటి, నోట్ల కట్టలు ఉన్నాయా, ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అయితే తాడేపల్లిలో ఎప్పుడో చూస్తున్నారు కదా, దీనికి సంబంధించి పోలీస్ అనేది ఆ యొక్క వ్యాన్కి సంబంధించిన సింబల్. ఈ యొక్క సింబల్ దూరంగానే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వదిలేస్తూ ఉంటారనమాట. సో మీరు చూస్తున్నారు ఎన్నోసార్లు, దాదాపు చాలాసార్లు ఈ యొక్క కంటైనర్లు తాడేపల్లి ప్యాలెస్కి రావడం పోవడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే ఇలా ఎన్నోసార్లు తాడేపల్లి ప్యాలెస్కి కంటైనర్లు వచ్చాయని, కంటైనర్లు వెళ్ళాయని చెప్పి చాలాసార్లు విన్నాం. కానీ ఒకసారి వచ్చినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అది కూడా పోలీస్ అనేటువంటి ఒక సింబల్తో, అంటే దాన్ని ఎవరు ఆపకుండా ఇలాంటి ముద్రను వేస్తూ దాన్ని స్ట్రైట్గా వెళ్లకుండా దాన్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇక్కడ కీలకంగా చెప్పుకోవాలంటే సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి ధనుంజయ్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్ యాక్సెస్ అనేది లోపల ఉంటుంది. సో వాస్తవానికి చెప్పుకోవాలంటే
జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాలంటే ఎలాంటి సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, లేదా ఆర్థిక ప్రముఖులు కావచ్చు, లేదంటే ఇలాంటి బిజినెస్ ప్రముఖులు కావచ్చు, వీళ్ళెవరు కూడా డైరెక్ట్గా వెళ్ళేటువంటి ఒక పరిస్థితి లేవు. కానీ దాదాపు 4-5 మాత్రమే యాక్సెస్ ఉండేదట. అది ఎవరికి అంటే సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, ఇలాంటి వాళ్ళకు మాత్రమే లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ ఉండేదట. అయితే ఈ యాక్సెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ వ్యాన్ ఎందుకు వెళ్ళింది, ఆ వ్యాన్ రివర్స్ ఎందుకు తీసుకున్నారు అనేది అప్పట్లో పెద్ద సంచలనం కింద మారింది. ఇప్పుడు కంటైనర్లకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున అవుతుంది. సో కంటైనర్లలో దాదాపు కొన్ని వేల కోట్లు తరలించారని చెప్పేసి మనకి తెలుస్తూ వస్తుంది. అయితే ఈ కంటైనర్లు ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడ డంప్ చేశాయి, ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇంకా పెద్ద ట్విస్ట్ కింద మారబోతుంది. దీంట్లో గోల్డ్ షాపులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయి, దాదాపు 400 కేజీలకు సంబంధించిన గోల్డ్ ఏదైతే వీళ్ళు విక్రయించినట్టు, వీళ్ళు కొనుక్కున్నట్టుగా కొన్ని రసీదులు కూడా దొరికాయి. అది ఎవరి దగ్గర, వాసుదేవరెడ్డి గారి సంబంధించినటువంటి ఒక వాహనంలో. ఇదే కాకుండా పెద్ద ఎత్తున గోల్డ్కు సంబంధించినటువంటి ఒక రిసిప్ట్లు కావచ్చు, అదిగాక కొన్ని ప్రముఖ మద్యం షాపులు కూడా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి 20% మార్జిన్ కూడా ఏదైతే ఉందో ఆ 20% మార్జిన్ అనేది డైరెక్ట్ వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు తీసుకెళ్ళి, అంటే ఈ యొక్క మద్యం షాపుల ఓనర్లు తీసుకెళ్ళిపోయి వేరే గోల్డ్ షాప్ ఓనర్లకి ఆ అమౌంట్ కడితే వాళ్ళ రిసిప్ట్ ఇస్తే ఈ హవాలా పద్ధతులు తీసుకెళ్ళి ఇంకో దగ్గర వీళ్ళు డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకునేవారని చెప్పేసి మనకు అర్థమవుతూ వస్తుంది. సో లిక్కర్ స్కామ్ అనేది ఎంత పెద్ద ఎత్తున ఉండబోతుంది, ఎన్ని రెట్లు అది ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పట్లో అంచనా వేసేటువంటి ఒక పరిస్థితి లేదు. కాకపోతే కంటైనర్ వెళ్ళింది మాత్రం అటు తాడేపల్లి ప్యాలెస్కి కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లో నిజంగా ఆ కంటైనర్లో ఏముంది, ఏ గదిలో ఆ యొక్క నిధులు దాగున్నాయి అనే దాని మీద ఇప్పుడైతే పెద్ద విచారణ అయితే జరుగుతుంది. వాస్తవాన్ని చెప్పుకోవాలంటే తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరగబోతుంది, నిజంగా తాడేపల్లి ప్యాలెస్లో ఇప్పుడు విచారణ జరగబోతుందా, తాడేపల్లి ప్యాలెస్కి ఈడీ వెళ్ళబోతుందా, ఈడీ సోదాలు చేయబోతుందా, నిజంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని అంగీకరిస్తారా? అదే కాకుండా గతంలో కూడా చూసుకుంటే ఈడీకి సంబంధించి ఏ రోజైతే దేవినేని అవినాష్ కానీ ఇంకొక ప్రముఖ వ్యక్తులు వచ్చిన తర్వాత మరుసటి రోజు తాడేపల్లి ప్యాలెస్కి దగ్గరలోనే కొంత మంటలు అంటుకున్నాయని చెప్పి ఆ మంటలను ఆర్పడానికి ఇద్దరు ప్రయత్నిస్తుంటే 5 మంది వీడియోలు తీస్తున్నారని చెప్పి మన అందరికీ తెలిసిందే. ఆ టైంలో కూడా వాళ్ళు ఏమడిగారంటే సీసీ కెమెరా ఫుటేజ్ అడిగినప్పుడు అవన్నీ బొమ్మ కెమెరాలు, మా దగ్గర ఫుటేజ్ ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు 5 ఏళ్ళుగా ఉన్నటువంటి ఒక ఫుటేజ్ అంతా రాబట్టబోతున్నారా, జగన్ ఇంట్లో సోదాలు జరగబోతున్నాయా, ఏం జరగబోతున్నాయి? మొత్తానికి ఈ కంటైనర్లు జగన్ ఇంటికి వెళ్ళాయి కాబట్టి ఆ కంటైనర్లో ఉన్న డబ్బు ఎవరికి వెళ్ళింది? గతంలో మనం చూసాం, ఏదైతే 8 కోట్ల నగదు ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ స్థానాలు నించున్నటువంటి వాళ్ళకి హైదరాబాద్ నుంచి తరలించారని చెప్పి. ఎందుకంటే గతంలో అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు కాబట్టి ఆయన మంచి అండదండలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా లోటస్ పాండ్ నుంచి ఎన్నోసార్లు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైంది ఈ యొక్క కంటైనర్లు. ఎందుకు అంటే తాడేపల్లి ప్యాలెస్లో కూడా చాలా వరకు ఇప్పటికీ చాలా నగదు ఉందని చెప్పి కొంత చూస్తున్నారు. సో ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ ఒక్కటే కాదు, అటు మైనింగ్ స్కాము కాదు, మిగతా అన్ని చోట్ల నుంచి కూడా తాడేపల్లి ప్యాలెస్కి రోజుకి ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఆ వెహికల్స్లో ఎంతెంత ఉంటుంది అనే దానిపైన ఇప్పుడు విచారణ ఈడీ చేస్తుందా, సిఐడి చేయనిస్తుందా, సిట్ అంగీకరిస్తుందా అనేది చూడాలి. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.